ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ దాడులను విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఆర్ఎస్ఎస్ మతపరమైన కార్యక్రమాలు యూనివర్సిటీలో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం విద్యార్థి యోజన, దళిత, గిరిజన, బీసీ విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ సృష్టిస్తోన్న మత కార్యక్రమాలు నిలిపివేయాలని కోరినందుకు విద్యార్థులపైన, విద్యార్థి సంఘాల నాయకులపైన చేస్తున్న దాడులను తప్పుపట్టింది. వారం రోజుల నుండి ఆర్ఎస్ఎస్ అరాచకాలతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫిబ్రవరి 20న చలో యూనివర్సిటీ పేరుతో ఏబీవీపీ ముసుగులో ఆర్ఎస్ఎస్ మూకలు విద్యార్థి సంఘ నాయకులపై దాడులకు దిగి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఆందోళనకర పరిస్థితులు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసినా ఇప్పటి వరకు స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆర్ఎస్ఎస్ శక్తుల అరాచకాలకు మరింత ఊతం ఇచ్చేందుకు ఉపయోగపడుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చేస్తున్న దాడులపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే వీరిని అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. విద్యాలయంలో ఆర్ఎస్ఎస్ అరాచకాలను ప్రజలు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ సంఘర్షణలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ అంశంపై ఆ రోజు రాత్రి బీసీ గారు ఉన్నారు. ఆయన అదే పరిస్థితి వెళ్ళారు, కానీ తర్వాత ఆయన ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దానికి సంబంధించే నైట్ మేము అన్ని విద్యా సంఘాలుగా విద్యార్థులుగా ఇటువంటి దాడిని ఖండిస్తూ, ఆర్ఎస్ఎస్ గుండా చేస్తున్న దాడిని ఖండిస్తూ మరుసటి రోజు మేము యూనివర్సిటీ బంద్ పిలిపడం జరిగింది. ఆ తరుణంలోనే అక్కడ రిజిస్టర్ గారు, యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గారు మాకు ఫోన్ చేసి ఇక్కడ అయ్యప్పర్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర సీఎం గారు వచ్చి ఉన్నారు, రాష్ట్రపతి గారు వచ్చి ఉన్నారు, వివిధ దేశాలు వచ్చి ఉన్నాయి, కాబట్టి మన శాంతిగా మన చర్చ జరుపుతూ మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తే మనకు హామీ ఇవ్వడంతో శాంతియుతంగా ఒక కంప్లైంట్ రైన్ చేసి విద్యార్థిగా రిజిస్టర్ గారికి తీసుకెళ్లే తరుణంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఏవీవీపీ వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చి, వాళ్ళ బీజేపీ ఇతర నాయకులందరూ కూడా వెంట పెట్టుకుని వచ్చి రిజిస్టర్ ఆఫీస్ ముందే బెటాయించి వాళ్ళ ప్రోగ్రామ్స్, వాళ్ళ జెండాలు, కడువాలన్నీ వేసుకొని మన స్టూడెంట్స్ విద్యార్థిని అసభ్య పథకాలతో దూషించి వాటర్ బాటిల్స్, చెప్పులు అన్నీ కూడా విసిరి అది మన మీద ఒక గోండాలు మాదిరి రోడ్డు చేయడంతో పోలీసులు ఉండబెట్టి ఆ రోజు అక్కడ మనల్ని సేఫ్గా అక్కడ ఉండడం జరిగింది. పోలీసులు ఉన్నప్పుడు పోలీసులు కొట్టి కూడా మనకి పైకి వాళ్ళు అత్యాచారం చేయడానికి రావడంతో మేము అక్కడ కొంచెం భయాందోళన పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు వాళ్ళు బయట పంపించిన తర్వాత మేము రిజిస్టర్ గారికి వెళ్ళి మా సమస్య చెప్పుకున్నాం. అనంతరం కూడా వాళ్ళు బయట ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత ఎంత తెలుస్తాము, మీరు ఎట్లా బయటకు వెళ్తారు చూస్తామని చెప్పేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళు బెదిరించే స్థాయి కూడా పాల్పడ్డారు. అవన్నీ కూడా చాలా సందర్భాలు వీడియోస్లో వచ్చాయి. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ మత కలహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, వాటి యూనివర్సిటీలో పరిమిస్తున్నా లేదా అనే సందర్భం మీద ప్రతి ఒక్కరు క్లుప్తంగా తీవ్ర ఉద్రిక్తలు సృష్టిస్తున్నది. యూనివర్సిటీలో మతపరమైన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరినందుకు విద్యార్థులపైన, విద్యార్థి సంఘాల నాయకులపైన తీవ్రమైన దాడులు చేస్తున్నది. గత వారం రోజుల నుండి ఆర్ఎస్ఎస్ అరాచకాల వల్ల ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఫిబ్రవరి 20 కూడా చలో ఆంధ్ర యూనివర్సిటీ పేరుతో ఏబీవీపీ ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ మోకలు విద్యార్థి సంఘ నాయకులపై దాడులు తెగబడ్డారు. తీవ్ర భయాందోళన వాతావరణం సృష్టించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసినా సరే ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పేసి, ఆర్ఎస్ఎస్ ప్రచారకులు చేస్తున్న దాడులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి తక్షణమే వీరిని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు ప్రభుత్వ రక్షణ కల్పించాలి. విద్యా వాతావరణం కాపాడాలి. విద్యార్థి యువజన ప్రజా సంఘాల విద్యార్థి మంత్రిని ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ నిబంధనలు ధిక్కరించి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు విద్యార్థులను బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి క్రీడలు ఆడుకునే బాస్కెట్బాల్ క్రీడా మైదానాన్ని ఆక్రమించి గత 10 రోజులుగా మతపర కార్యక్రమాలు, కర్రలతో కవాతులు, కాషాయ జెండాలు పాతడం, ఇతర మతస్థుల వ్యతిరేక నినాదాలు చేయడం, పూనకంతో బాస్కెట్బాల్ గ్రౌండ్లు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. క్రీడలు ఆడుకునే విద్యార్థులు తీవ్ర ఆటంకం కలిగించడమే కాక బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ జెండాలు ఎగరవలసిన యూనివర్సిటీలో బలవంతంగా కాషాయ జెండాలు కట్టడానికి ప్రయత్నం చేశారు. విద్యార్థులందరూ పరీక్షలు సిద్ధమవుతున్న సమయం ఇది. మతపరమైన చర్యలు విద్యార్థులు చదువులకు తీవ్ర ఆటంకంగా మారాయి. ఈ పరిస్థితిలో విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వైస్ ఛాన్సలర్ను కలిసి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ఆంధ్ర యూనివర్సిటీలో నిషేధించాలని, యూనివర్సిటీలో గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు. ఇది తట్టుకోలేక ఆర్ఎస్ఎస్ శక్తులు
ఫిబ్రవరి 17, 18 తేదీల్లో విద్యార్థులపైన కర్రలతో దాడులు పాల్పడ్డారు. అనేక మందిని గాయపరిచారు. రిజిస్టర్ ఆఫీస్ ముందు వీరంగం సృష్టిస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులపై భౌతిక దాడులు చేస్తూ మరొక విద్యార్థిపై నీచమైన పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. క్రిస్టియన్, ముస్లిం పేరుతో ఉన్నవారిని మరింత దారుణంగా తిడుతున్నారు. అమ్మాయిల నుదికి బొట్టు లేకపోతే కించపరిచేలా మాట్లాడుతున్నారు. నకిలీ ఐడి కార్డు సృష్టించి యూనివర్సిటీలో మరిన్ని అల్లాలు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, సెక్యూరిటీ అధికారులపై కూడా దాడులు ఎగబడుతున్నారు. వైస్ ఛాన్సలర్ వీరిపై చర్యలు తీసుకోవడం లేదు. వీరి దాడులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నత పోలీస్ అధికారులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్న మతపరమైన కార్యకలాపాలు ఆంధ్ర యూనివర్సిటీ నిబంధనలకు, యూజీసీ తాజాగా విడుదల చేసిన సమానత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో మత, కుల, రంగు, లింగ, ప్రాంతం, వైకల్యం వంటి వివక్షత కానీ మత విద్వేషాలు ప్రేరేపించే చర్యలు కానీ చేయకూడదు. అటువంటి వాటిని పూర్తిగా నిషేధించింది. అయినా ఆర్ఎస్ఎస్ శక్తులు యూనివర్సిటీలోకి చొరబడి మేము యూనివర్సిటీలో ఏకమై చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం, ఇది మా హక్కు, మమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. విద్యా వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు చదువులకా లేదా ఆర్ఎస్ఎస్ శాఖలక నిర్వహణకు అని చెప్పేసి మనం ప్రశ్నించాలి. వారి మత విద్వేష కార్యకలాపాలు నిర్వహించుకునే కేంద్రంలో అనే ప్రశ్న ఈరోజు ముందుకు వచ్చింది. ఈ యొక్క అరాచకానికి రాష్ట్ర ప్రజలకు ఖండించాలని కోరుతున్నాం. అలాగే ప్రశాంతతకు మారిపోయిన విశాఖ నగర మత ఘర్షణ కేంద్రంగా చేసే ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. వీరు రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలను బలిస్తున్నారు. ఈ చర్యల వల్ల విశాఖకు వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. గూగుల్, AI, డేటా సెంటర్, ఇతర అనేక ఐటీ కంపెనీలు రాకుండా ఆగిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులకు ఉంచేందుకు బీజేపీ మరో పన్నాగం పన్నింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులను ఆర్ఎస్ఎస్ దాడులను నుండి కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్ర లౌకికవాదులు, మేధావులు అందరూ ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ చేస్తున్న ఈ దాడులను, మొదటిమాల చర్యలను ఖండించాలని, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు రక్షణగా ఉండాలని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఆర్ఎస్ఎస్ ప్రజారక్షణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం ఐక్యంగా ఈ శక్తుల అరాచకాలను అడ్డుకునేందుకు ఐక్యంగా ముందుకు నడుద్దామని అందరినీ అభ్యర్థిస్తున్నాం. ఇట్లు కళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు. స్టూడెంట్స్ ఫెడరేషన్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, అలాగే విద్యార్థి యూనివర్సిటీ సంఘం నాయకులు కూడా ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు విద్యాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అందరూ కూడా మేము ఐక్యం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వ యూనివర్సిటీలో యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఇటువంటి మత కార్యక్రమాలు జరగకూడదు. ఆర్ఎస్ఎస్ లాంటి మత సంస్థ లోపల చొరబడి, అనాధికారులకు చొరబడి అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉందని చెప్పేసి మేము వీసీకి, రిజిస్టర్ గారికి తెలియపరచాము. అలాగే యూనివర్సిటీ సెక్యూరిటీ ద్వారా కూడా మేము అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు ఈ అడ్డుకోవడాన్ని సహించలేక ఏవి న్యూస్లో వాళ్ళు 34 మంది బయట నుంచి చొరబడి విద్యార్థులని, విద్యాసంఘం నాయకులపై దాడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా గతంలో వ్యతిరేకించి ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నాం. రిజిస్టర్ గారు మనకు ఒకటే హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకి అసలు చోటు లేదు, అటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అదే చర్చిస్తాము. ఒక భవిష్యత్తులో వాళ్ళు అటువంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో చేసినట్లయితే భారీ ఎత్తున ప్రజాసంఘ నాయకులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు తల్లిదండ్రులు అంతా ఐక్యం చేసి భారీ ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలని తెలియజేస్తాము.